పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 26, 27 పవిత్ర వచనములు. సత్యము మనకు తెలియజేయబడిన తరువాత కూడా మనము బుద్ధిపూర్వకముగా పాపములు చేయుచున్న ఎడల ఆ పాపములను తొలగింపగల బలి ఏదియును లేదు. ఇక మిగిలినదేమనగా భయముతో కూడిన న్యాయ విచారణ, దేవుని ధిక్కరించు వారిని దహించివేయు భయంకర అగ్ని మాత్రమే. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆధునిక ప్రపంచంలో రాను రాను పాపం అంటే భయం లేకుండా పోతూ ఉంది. పాపములో జీవిస్తున్నటువంటి వాడే అన్యాయము అక్రమము చేస్తున్నటువంటి వాడే అభివృద్ధి చెందుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. తప్పులు చేసేటువంటి వారే కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి రోజులు ఇవి. పాపం అంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నట్టు రోజులు ఇవి. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి పాపం అనే విషయాన్ని గురించి వినడానికి కూడా సిద్ధంగా లేరు మనుషులు. కొంతమంది అసలు పాపం అనేటువంటిదే లేదు, ఏమైనా చేయొచ్చు. ఇంకా విషయానికి వస్తే నరకం లేదు, పాడు లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు అని అనుకుంటున్నాం. ఈ విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రైస్తవులు కూడా ఇదే కోవలో బ్రతుకుతున్నారు, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు కూడా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎడారిలో ఒక రకమైన పక్షి ఉండేదంటండి. ఆ పక్షి యొక్క స్వభావం ఏంటంటే, తనను చంపటానికి ఎవరైనా వేటగాడు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ప్రెడేటర్స్ దాన్ని తినటానికి ఏదైనా కానీ శత్రువులు ఇతర జంతువులు వచ్చినప్పుడు కానీ, అది పరిగెట్టుకుంటూ వెళ్ళి త్వరగా ఒక గోతిని తవ్వి ఆ గోతిలో తలను పెట్టి కాళ్ళు రెక్కలు ఆ ఇసుక పైన ఉంచి లోపల తలను ఉంచి, నన్నెవరూ చూడతలేదులే, అసలు నాకు అపాయమే లేదు అన్నట్లుగా భావించుకునేదంటండి. వేటగాడు వచ్చి ఇతర జంతువులు వచ్చి దాన్ని తినివేసేయంటండి. ఆధునిక మానవుని దేనితో పోలుద్దామంటే, ఇదిగో ఇట్లాంటి పిచ్చి పక్షితో పోల్చుకోవాలి. ఏమిటి? అపాయం ఉంది, ఆపద ఉంది, ప్రమాదం ఉంది, కానీ గొయ్యి తీసి గోతిలో తలను పెట్టి ఇక అపాయం అనేటువంటిది లేదు అని తనను తాను మోసం చేసుకొని ప్రమాదంలో చిక్కుకొని శత్రువుకి దొరికిపోవడం. ఆధునిక మానవుడు ప్రియులారా, ఆధునిక క్రైస్తవుడు ప్రియులారా, చాలామంది క్రైస్తవులు కూడా ఇదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. చెడు చేయకూడదు, పాపము చేయకూడదు, ఇది పాపము, ఇది మంచిది, ఇది మంచిది, ఇది చెడు అని చెప్తున్నప్పుడు వింటున్నాం, కానీ లెక్కలేదు మనకి. ఇంకా ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేసి, పాపము లేదు, పుణ్యం లేదు, ఏమైనా చేయొచ్చు, ఏం కాదు, ఏం చేసినా అని ఓకే, పాపం లేదు, ప్రమాదం లేదు, నరకం కూడా లేదు. కొంతమంది ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైన సందేశం. దేవుడు ప్రేమమయుడు కాబట్టి, కనికర సంపన్నుడు కాబట్టి, నేను ఏ మోసం చేసినా కానీ, ఎంత చెడు జీవితాన్ని జీవిస్తున్నా కానీ దేవుడు నన్ను క్షమిస్తాడులే. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయములో 26వ వచనములో
సత్యము మనకు తెలియజేయబడిన తరువాత కూడా, సత్యం తెలిసిన తర్వాత కూడా మనము బుద్ధిపూర్వకముగా పాపములు చేయుచున్న ఎడల ఆ పాపములను తొలగింపగల బలి ఏదీ కూడా లేదు. క్షమాపణ క్షమాపణ అంటున్నాం కదండి. యేసయ్య క్షమాపణ ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? ఇది తెలియక పాపము చేస్తున్నటువంటి వారి గురించి. తెలిసి బైబిల్లో ఏముందని తెలుసుకొని వాక్యం మాకు బాగా తెలుసు అని అనుకుంటున్నటువంటి వారము కూడా తెలిసి కూడా ఇంకా పాపములోనే ఉంటే, ఇంకా పాపాన్ని నిర్భయంగా నిర్లజ్జగా పాపాన్ని చేస్తూ ఉంటే దేవుడు ఎంతవరకు క్షమిస్తాడు ప్రియారా? దేవుని యొక్క హెచ్చరికని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భయపడాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఇదే సత్యం ప్రియులారా. పాపము చెయ్యటానికి భయపడాలి. ఏమంటుంది వాక్యము? సత్యము ఏదో తెలిసిన తర్వాత కూడా ఇది పాపము, ఇది పుణ్యము, ఇది పరిశుద్ధత, ఇది అపరిశుద్ధత అని తెలిసిన తర్వాత కూడా మనం బుద్ధిపూర్వకముగా పాపములు చేస్తే ఆ పాపాలు క్షమించగలిగినటువంటి, తొలగింపగలిగినటువంటి బలి ఇక ఏదీ కూడా లేదు. గుర్తుపెట్టుకో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 26వ వచనము. దానికి బదులుగా ఏమంటున్నాడంటే, ఇక మిగిలింది ఒక్కటే, భయముతో కూడిన న్యాయ విచారణ. భయముతో కూడిన న్యాయ విచారణ. అదేవిధంగా దేవుని ధిక్కరించు వారిని దహించివేయు భయంకర అగ్ని అనునవియే. ఈ కాలములో ప్రియులారా జాగ్రత్తగా ఆలకించండి. కొంతమంది దేవుని సన్నిధికి రారు. అసలు ఎందుకని రారు అంటే ఇదే కారణం. దేవుని సన్నిధికి వెళితే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఆ వాక్యపు వెలుగులో నా పాపపు జీవితం కనబడుతుంది. ఆ పాపపు వెలుగు నా పాపపు జీవితం కనబడితే అయ్యో నేను సరి చేసుకోవాలి. కానీ నేను సరి చేసుకోవటానికి సిద్ధముగా లేను కాబట్టి నేను అసలు ఆ దేవుని యొక్క వాక్యము దగ్గరకే, ఆ దేవుని సన్నిధికే వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా. నన్నెవరు హెచ్చరించే వాళ్ళు లేరు కదా. ఈ చెప్పాను కదా, ఒక పక్షి ఎడారిలో శత్రు వస్తుంటే గొయ్యి తీసి తలను అందులో పెట్టుద్ది. తనకేం కనపడదు కాబట్టి నాకు అపాయం లేదు, ఆపద లేదు, నాకు శత్రువులు లేరు, నేను కులాసాగా ఉన్నాను. ఆధునిక మానవుడు ఈ విధంగా జీవిస్తూ ఉన్నాడు. కానీ ప్రియులారా, దేవుని యొక్క వాక్కు హెచ్చరించటం ఆపదండి. దేవుని యొక్క వాక్కు మనకి హెచ్చరికలు ఇవ్వడం ఆపద ప్రియులారా. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ నీకు ఏది మేలుకరము, ఏది ఆశీర్వాదకరము, ఏది అపాయకరం అనేటువంటిది అది మనకి తెలియజేస్తూనే ఉంటుంది. నువ్వు ఇది చేస్తే నీకు దీవెన, ఇది చేస్తే నీకు ఆపద, ఇది చేస్తే నీకు పరలోకం, ఇది చేస్తే నీకు శాపము నీ ముందుంచుతూనే ఉంటుంది. అలనాడు మోషే ద్వితీయోపదేశ కాండములో తన యొక్క జీవితపు చమరాంకానికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా పలుకుతున్నాడు. మీ ముందు నేను జీవమును, మరణమును, ఆశీర్వాదమును, శాపమును ఉంచుతిని, ఏది కావాలో మీరే స్వీకరించండి అని పలికి, ఇదిగో జీవమును పొంది బ్రతుకుడు అని పలుకుతున్నాడు. ఈనాడు ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రికలో అంటున్నాడు ప్రియులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనములో, తెలిసి కూడా, సత్యం మీద తెలిసి కూడా ఇంకా నీవు పాపం మీద పాపాన్ని మూటగట్టుకుంటున్నట్లయితే ఏమంటున్నాడు? ఇక మిగిలినవి రెండే. ఏమిటి అది? భయముతో కూడినటువంటి న్యాయ విచారణ. ఈ లోకంలో నువ్వు బ్రతకొచ్చు, అన్యాయంగా జీవిస్తూ, అక్రమంగా జీవిస్తూ, అపరిశుద్ధతగా జీవిస్తూ, ప్రజలను మోసం చేసుకుంటా, ఏ ఎండకు ఒక అడుగు పట్టుకుంటా జీవించవచ్చు. కానీ ఆయన మోసం చేయలేమే. 1000 కళ్ళున్నటువంటి వాడు జీవ గ్రంథంలో మనం చేస్తున్నట్టు ప్రతి క్రియని, ప్రతి మంచిని, ప్రతి చెడుని కూడా లిఖితపూర్వకంగా రాసి ఉంచుతున్నాడే. ఆనాడు ప్రియులారా, గ్రంథాలు తెరవబడును, మన ముందు ఉంచబడును. అమ్మా ఇదే నీ జీవితం కదమ్మా, ఇదే నీ జీవితం కదయ్యా అంటే దానికి ఇంకా మారు మాట్లాడటానికి ఉండదండి.
అంతా కనబడుద్ది అక్కడ మనం చేసిందంతా కూడా. వీడియో కనబడినట్లుగా కనబడుతుంది. ఏది దాచలేమో అనుకుంటున్నావా? నిన్ను నీవు మోసం చేసుకోమాకో. గ్రంథాలు విప్పబడును, అందున్నవి చదువన్. మలాకి గ్రంథములో ప్రియులారా దీని గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు చాలా చక్కగా. ఎవరైతే పాపము చేసుకుంటా, తప్పులు చేసుకుంటా, చీకటిలో జీవిస్తూ అభివృద్ధిని చెందుతున్నారో, దేవుని అవహేళన చేస్తూ ఉన్నారో, వారి గురించి దేవుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ దేవుని విడవకుండా, దేవుని మరవకుండా జీవిస్తున్నటువంటి వారి గురించి, ఈ 2 రకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనములో, అప్పుడు ప్రభువునకు భయపడు వారు తమలో తాము మాట్లాడుకొనిరి, అతడు వారి పలుకులను వినను. ప్రభువునకు భయపడి అతని గౌరవముతో చూసిన వారి పేర్లు అతని సన్నిధిలోని జ్ఞాపకార్థ గ్రంథమున రాయబడి ఉండెను. నీవు నీతివంతంగా బ్రతికితే, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతికితే, పాపానికి భయపడుతూ బ్రతికితే, చెడుని విసర్జిస్తూ బ్రతికితే నీ పేరు ఎక్కడ రాయబడి ఉంటుందంటండి? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి జ్ఞాపకార్థపు గ్రంథమున నీ పేరు రాసి ఉంటుంది. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, వారు నా ప్రజల గుదురు. ఎవరు? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించువారు, దేవుని సంతోషపెడుతూ జీవించేటువంటి వారు, దేవునికి ప్రీతిపాత్రమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు అంటండి సర్వశక్తిమంతుడైన ప్రభువుకి ఆయన సొంత ప్రజలగుతారంటండి. నేను పనికి పూనుకొన వేళ వారు నా సొంత ప్రజలగుదురు. తండ్రి తనకు ఊడిగము చేయు కుమారుని పట్ల దయచూపినట్లే నేనును వారి పట్ల దయచూపుదును. దయ ఎవరు పొందుకుంటారో? దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా జీవించినటువంటి వారు. అదేవిధంగా అప్పుడు దుర్మార్గులకు సజ్జనులకు ఏమేమి జరుగునో, నన్ను సేవించు వారికి, సేవింపని వారికి ఏమేమి జరుగునో నా ప్రజలు కనులారా చూతురు. ప్రియమైనటువంటి బిడ్డ, నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? నీ బ్రతుకు ఏ విధంగా ఉంది? నీ నడత ఏ విధంగా ఉంది? నీ మాట, నీ ఆలోచన, నీ తలంపు, నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి? క్రైస్తవుడనేటువంటి వాడు ప్రియులారా దినదినము కూడా భయపడాలి. ఎవరికి భయపడాలి? కడబోర బూదినప్పుడు మన క్రియలను బట్టి మనకి ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నటువంటి ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రానికి భయపడుతూ జీవించాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఇదే సత్యం ప్రియులారా. ఇదే వాక్యాన్ని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అవును ప్రియులారా, అంటున్నాడు. ఏమంటున్నాడు? నీవు నీతివంతంగా జీవిస్తే, దేవునికి భయపడుతూ జీవిస్తే, దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని జీవిస్తే, సంతోషకరమైన కార్యాలు చేస్తే, దేవుని సంతోషపెట్టే కార్యాలు చేస్తే ఏం జరుగుతుంది ప్రియులారా? ఆయన గ్రంథంలో నీ పేరు ఉంటుంది. ఆయన సొంత ప్రజగా నువ్వు మార్చబడతావు. ఆయన ఇష్టపడేటువంటి బిడ్డలుగా నువ్వు ఉంటావు. దుర్మార్గులకు ఏం జరుగుద్దో అదే జరగబోతుంది ఆ రోజున. తరువాత 4వ అధ్యాయం 1వ వచనములో ప్రియులారా సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, కొలిమి వలె మండు దినము రాబోచున్నది. ఆ రోజు గర్వాత్ములు దుష్టులు గడ్డి వలె కాలిపోవుదురు, ఇక వారి సంబంధమైనది ఏదీను మిగలదో. దుష్టులు ఏమైపోతారట? గడ్డి వలె కాల్చివేయబడతారు. కానీ నా ఎడల భయభక్తులు చూపు మీపై నా రక్షణము సూర్యుని వలె ఉదయించి భానుకిరణముల వలె మీకు ఆరోగ్యమును కొనివచ్చును. మీరు బీళ్లకు పోవు లేగల వలె గంతులు వేయుదురు. ఆ దినము నేను పనికి పూనుకొందును. మీరు దుష్టుల ననగద్రొక్కగా వారు మీ కాలి క్రింద ధూళి వలె అయిపోతారు. నీతిమంతులు అంటండి ఆ రోజున దుష్టులని కాలి క్రింద త్రొక్కి వేస్తారంటండి. ఈ లోకములో నీతిమంతుల మీద దుష్టులు కొద్దిగా విజయాన్ని సాధించినట్లుగా మనకు కనబడతారేమో, కానీ ప్రియులారా అంతిమ విజయం నీతిమంతులదే. అంతిమ విజయం నీతిమంతులదే.
లూకా సువార్తలో ప్రియులారా ఇదే సత్యాన్ని మనకు నేర్పించబడుతుంది. చాలామంది ఈ ఆధునిక ప్రపంచంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రియులారా. ఏం లేదులే, ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు దోచుకో దాచుకో, ఏం చేసినా ఏం కాదో అన్నట్లుగా బ్రతుకుతున్నావా? క్రైస్తవుడవయ్యుండి కూడా ఏముందులే అనుకుంటున్నావా? దేవుడు హెచ్చరిస్తున్నాడు. ధనవంతుడు బీదలాజరు సన్నివేశంలో చాలా స్పష్టంగా యేసు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నరకం లేదు అనుకుంటున్నావా? ఇదిగో ఉంది. తీర్పు లేదు అనుకుంటున్నావా? తీర్పు ఉంది. ఆ తరువాత ఏం జరగబోతుంది అని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇదిగో తెలియజేస్తున్నాను. ఏమంటున్నాడు? లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనములో, పాతాళము నుండి ధనికుడు అబ్రహాము ఒడిలో ఉన్న లాజరును కనులెత్తి చూచెను. ధనవంతుడు పాపములో బ్రతికాడు, నిత్యము విందు వినోదాలతో బ్రతికాడు, చనిపోయాడు. పేదవారు తన బల్ల మీద నుంచి పడుతున్నటువంటి ఆ ఎంగిలి మెతుకులు తింటున్నా కానీ తినలేవలేదు. ఇప్పుడు నరకములో మలమల మండుచున్న అగ్నిలో అంగలార్చుచు ఏం చేస్తున్నాడు? లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనములో, ఆ ధనవంతుడు నరకములో అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన కొనవ్రేలిని నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. ఏమంటున్నాడండి? లాజరును తన కొనవేలితో నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము. నేను ఈ మంటలలో మలమల మాడిపోవచ్చున్నాను. ప్రభునందు ప్రియులారా, నాకు తెలియదు, నాకెవరు బోధించలేదు, ఇలా ఉంటుందని నాకు తెలియదు అని అప్పుడు మనం అమాయకపు మాటలు మాట్లాడితే కుదరదండి. కుదరదు ప్రియులారా, అందరికీ తెలుసు. ఒకవేళ మనం ఆ రోజు అలా మాట్లాడితే ఆ యొక్క పక్షి తలని ఇసుకలో పెట్టి నాకేం కాదులే అన్నట్టుగా ఉంటుందండి. ఇంకొక విషయాన్ని మీ ముందుంచాలనుకుంటున్నానండి. ఏమిటి ప్రియులారా? నేను చదవలేదు, నాకు తెలియదంటానికి లేదు. దేవుడు మనకి అత్యంత శక్తివంతమైనటువంటి నిన్న నేడు రేపు ఏకరీతిగా జీవిస్తున్నటువంటి వాక్యం అనేది చనిపోయిన వాక్యం కాదు, ఎప్పుడో పలికిన మాటలు కాదు ఇవి. ఇప్పుడు నాతో మాట్లాడుతున్న మాటలు ఇవి. సజీవమును చైతన్యవంతమైనటువంటి దేవుని యొక్క వాక్కు. ఆ వాక్యం అంటుంది, అయ్యా నాకు సహోదరులు ఉన్నారు భూలోకములో, వాళ్ళ దగ్గరికి అబ్రహామును పంపించి చచ్చిపోయిన వాళ్ళు లేచి రావాలి. కుదరదో. ఎందుకంటే వాళ్ళకి చెప్పడానికి బైబిల్ గ్రంథం ఉంది, నీతో మాట్లాడటానికి బైబిల్ గ్రంథం ఉంది, ప్రతిరోజు వాక్యం అందించబడుతుంది. ఆ వాక్యం నాకు వద్దు, అక్కడికి నేను వెళ్ళను అంటే నది నీ ఇష్టం, నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఆ రోజున విన్న తర్వాత కూడా నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతాను అంటే, మీలో అనుకోవచ్చండి కొంతమంది, ఈ ఫాదర్ కొంచెం చాలా గట్టిగా చెప్తాడు వాక్యాన్ని, మొహమాటం లేకుండా చెప్తాడు, కఠినంగా మాట్లాడతాడు. ప్రియులారా, ఇదే సత్యం అండి. కొంతమంది ప్రియులారా ఈ వాక్యాన్ని ఇప్పుడుదా కూడా చూసి ఉండరండి. కొంతమంది ఆగిపోయి ఉంటారు మధ్యలోనే. గట్టిగా ఉంది వాక్యం, చాలా గద్దిస్తుంది కదా వాక్యం, మధ్యలోనే ఆగిపోయి ఉంటారు. ఇది సత్యం ప్రియులారా. ఈ రోజుల్లో తండోపతండాలుగా వెళుతున్నాం, వాక్యాన్ని వినడానికని వెళుతున్నాం అంటున్నాం. కానీ ఎంతవరకు మార్పు వస్తుంది? ఎంతవరకు మారి నిజాయితీ గల జీవితాలను జీవిస్తున్నాం? దానికి బదులుగా ఎలా ఉంటున్నాం? మనము కూడా అన్యాయంగా జీవిస్తున్నాం. అన్యాయంగా జీవించేవాడికి మనం సపోర్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు లేతే అన్నిటితో ముఖ్యం కాదండి, నీవు నీతి పక్షాన ఉంటున్నావా, ధర్మం పక్షాన ఉంటున్నావా లేదా ముఖ్యమైనటువంటిది. నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ బ్రతుకు ఏ విధంగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో. ప్రభు అంటున్నాడు ప్రియులారా, మలాకి గ్రంథములో ఏమంటున్నాడు ప్రియులారా? ప్రభువునకు భయపడి అతనిని గౌరవముతో చూసువారి పేర్లు అతని సన్నిధిలోనే ఉండేటువంటి జ్ఞాపకార్థ గ్రంథమున రాయబడి ఉండెను. నీ పేరు ఎక్కడ రాయబడి ఉంటుంది?
జ్ఞాపకార్థ గ్రంథంలో, దర్శన గ్రంథంలో ఉంటుంది ప్రియులారా. ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో ఉండదో అట్టి వారికి అయ్యో అనర్థము. దర్శన గ్రంథం 19వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మనం చదువుకుంటాం. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ప్రియులుగా జీవిస్తారో ఎలా ఉంటుందంటండి? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో, సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లా అనుచున్నాడు, వారు నా ప్రజలగుదురు, నేను పనికి పూనుకుని వేళ వారు నా సొంత ప్రజలగుదురు. తండ్రి తనకు ఇష్టమైనటువంటి కుమారుని పట్ల దయ చూపినట్లే నేనును వారి పట్ల దయ చూపుదును. దేవుని దయకు పాత్రుడు వగుతావు. ఈ లోకములో ప్రియులారా, అవినీతిగా అక్రమముగా ఉండకుండా ఉంటే కొన్ని కోల్పోతాం మనం, పర్వాలేదో, డోంట్ వరీ. కానీ శాశ్వతమైనటువంటి నిత్య జీవితాన్ని నీవు పొందుకోబోతున్నావు. వారసురాలివి కాబోతున్నావు. క్షణికమైనటువంటి ఆనందము కొరకే పరుగులు పెట్టమాకో. అప్పటికప్పుడు తృప్తినిచ్చే ఆనందాన్నిచ్చేటువంటి ఆ యొక్క ఆనందం కొరకే పరుగులు పెట్టమాకో. శాశ్వతమైనటువంటి పరమానందము కొరకే పరుగులు పెట్టు. మానవుడు రాను రాను కూడా పోర్టబుల్ అయిపోతున్నాడు. ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్, వెంటనే ఐ వాంట్ గ్రాటిఫికేషన్ ఇమ్మీడియట్లీ, ఐ వాంట్ మై హ్యాపీనెస్ ఇమ్మీడియట్లీ, అలా ఉంటున్నాడు ప్రియులారా. జాగ్రత్త వహించుదాం. మన జీవితాలను పరిశీలించుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం. ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించండి ప్రియులారా, తెలిసి పాపం చేయటం వేరు. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 26-27 వచనాలలో అదే చెప్తున్నాడండి. తెలిసిన తర్వాత కూడా, సత్యం ఏదో తెలిసిన తర్వాత కూడా మరలా ఇష్టపూర్తిగా పాపము చేయటం, బలహీనతలో పడి మంచిగా ఉండాలన్నా కానీ, మంచి జీవించాలన్నా కానీ కొన్నిసార్లు మనం పొరబడి పడుతుంటామండి పాపములో. దాని గురించి మాట్లాడతల్లా, ఏం కాదులే, ఏం చేసినా పర్వాలేదు, ఈ నిర్లక్ష్య భావం అనేటువంటిది దేవుడు ఒప్పుకోడండి. దీనిని గురించి దర్శన గ్రంథంలో ఏమంటాడు? నీ వెచ్చగా లేవు, చల్లగా లేవు, ఎలా ఉన్నావంటండి? నులివెచ్చని తనముతో ఉంటున్నావు, ఏం కాదులే, తోసేసుకొని పోయి పాపం చేద్దాం. చాలా ప్రమాదంలో ఉంది ప్రస్తుత ప్రపంచం, చాలా ప్రమాదంలో ఉంది. ఈ వాక్యం నీకు నిజమనిపిస్తే 10 మందికి షేర్ చేయి. వాళ్ళలో 2 విన్నా కానీ కొద్దిగానే మార్పు వస్తుందేమో. షేర్ చేయి వాక్యాన్ని, ఈ వీడియోని ఇతరులకు పంపించు. అవును ప్రియులారా, ఆవశ్యకత ఉంది. ఇది ప్రభువునికి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి దేవుని సంతోషపెట్టే బిడ్డగా జీవించు. దేవునిని దీవించబోతున్నాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నీ వాక్యం ప్రభువా చాలా సూటిగాను, సులభంగాను, అర్థవంతంగాను మా ముందుంచబడింది. ప్రభువా, ఎన్నో సందర్భాలలో మాలో కూడా ఈ నిర్లప్తత, లెక్కలేనితనము, నులివెచ్చనితనము జ్వరబడి పాపం వైపు లాగివేస్తున్నాయి తండ్రి. ఈ భయంకరమైన లోకములో ప్రభువా, దినములు బహు చెడ్డవి కావున దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకో అని పలుకుతున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈనాడు మీరు ఇచ్చినట్టు ఆ హెచ్చరికను బట్టి ఓ యేసురాజా, మీరు ఈ లోకానికి వచ్చి ప్రభువా పశ్చాత్తాపడినట్టు ప్రతి బిడ్డను కాపాడాలి అనుకున్నారు. ఈనాడు ప్రభువా, నా జీవితాన్ని ముందుంచుతున్నాను తండ్రి, నా బ్రతుకును నీ ముందుంచుతున్నాను తండ్రి, నేను చేస్తున్న ప్రతి పాపాన్ని నీ ముందుంచుతున్నాను తండ్రి, నేను చేస్తున్న ప్రతి చీకటి కార్యాన్ని, చెడు కార్యాన్ని ముందుంచుతున్నాను తండ్రి. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి వేయి ప్రభువా. పాపం అంటే నాలో భయాన్ని కలిగించు తండ్రి, పాపం అంటే నాలో హెచ్చరికను కలుగజేయి తండ్రి. పాపము జోలికి వెళ్లకుండా ప్రభువా, నీకు ఇష్టమైనటువంటి, నీకు ప్రియమైనటువంటి సంతోషాన్ని కలిగించేటువంటి కార్యాలు చేయడానికి కాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయి తండ్రి. మంచిని చేటు యందు నీరసించక ప్రభువా, మంచిని చేటు యందు అలసిపోకుండా ప్రభువా ఉండటానికి పౌలు గారు చెప్పినట్లుగా మాకు శక్తిని దయచేయండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న నీ బిడ్డలందరినీ దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభు, ఎవరైతే తమ బిడ్డలలో మారు మనసు లేక, హృదయ పరివర్తన లేక,
చెడు జీవితాన్ని జీవిస్తున్నారో, పాపపు బ్రతుకును బ్రతుకుతున్నారో వారందరి ప్రభువా నీ కటాక్షాన్ని కొమ్మరింపచేయండి. హృదయ పరివర్తన, మారు మనసును ప్రభువా వారికి దాయిచేయండి. పశ్చాత్తాపాన్ని వారిని రగిలించండి ప్రభువా. నీ హృదయం తట్టు ఆకర్షించుకోనండి తండ్రి వారిని. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభు నీ గాయపడిన హస్తాలతో స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం అంటూ వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దాయిచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఈనాడు మా కోసం ప్రార్థన చేయండి ఫాదర్ అంటూ ప్రభువా ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో, వారి యొక్క ఉద్దేశాలు తెలియజేస్తున్నారో, ఆ ఉద్దేశాలు అన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి యొక్క కీడుల నుండి, వారి యొక్క బాధల నుండి, కష్టాల నుండి వారికి విడుదలను, విమోచనను దాయిచేయండి తండ్రి. విమోచన ఇవ్వండి తండ్రి, విడుదల దాయిచేయండి తండ్రి. వారి యొక్క ప్రశ్నలకి, వారి యొక్క కోరికలకి సమాధానాన్ని ఇవ్వండి. మరొకసారి ప్రభువా నీ బిడ్డలందరిని దీవించండి, మారు మనసు దాయిచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.